జరుగుతున్నటువంటి బతుకమ్మ సంబరాలు ఈరోజు చక్కగా చూస్తున్నారు కదా. మీ ఊరిలో, మీ ఇంట్లో, మీ పక్కన, మీ గల్లీలో అందరూ చేసుకునే చక్కటి పండుగే మన ఈ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ అనగానే మీకు తెలుసు కదా, మన ఇంటి వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, ఇంటి వెనక వాళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కలిసి సరదాగా చేసుకునే మన తెలంగాణ పండుగ, మనందరి పండుగ కదా ఇది. ఈ పండుగలో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చక్కగా తయారయ్యి బతుకమ్మ ఆడటానికి, బతుకమ్మ చేయటానికి ఎంత చక్కగా మీ ముందుకు వచ్చేసారో తెలుసా. చూస్తున్న మీకు కూడా చక్కటి ఆనందాన్ని పంచడానికి ఈ చక్కటి కార్యక్రమం మన భవ్య ఛానల్లో ప్రసారం అవుతుంది కదా. చూద్దామా? ఏం పేరు నీ పేరు? దీపిక. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ 10th పాస్ ముందా 10th అయిన తర్వాత? 10th పాస్ అయినాకనా? ఎంతైనా కరెక్టేనా? 10th అయినాక ఇంటర్మీడియట్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిద్దిపేట జూనియర్ కాలేజీ గర్ల్స్. ఓకే, మా ఛానల్లో ఈ ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగా ఉందా? ఎప్పుడైనా టీవీలో వస్తాను అనుకున్నావా? లేదు సార్. ఓకే ఓకే. నువ్వురా, నువ్వు చక్కగా నవ్వుతున్నావు, వెనకాల ఉన్నావు, శ్రీదేవి లాగా ఉన్నావు కదా, శ్రీదేవి లాగా ఉన్నావు. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అనుపమ. హీరోస్? రామ్. అంటే మీ అందరికి ఒకలే ఇష్టమా? ఓకే ఓకే. శివాణి బాగున్నావా? నీ పేరు శివాణి, నాకు ఎట్లా తెలుసు అనుకుంటున్నావు? డాన్స్ సాక్షాత్తు శివుని రూపం నీలో కనిపిస్తుంది. నీకు డాన్స్ అంటే చాలా ఇష్టమా? చాలా సార్, చాలా అంటే చాలా ఇష్టం. మా ఛానల్లో నీకు టైం ఇస్తే వచ్చేస్తావా? సినిమాల్లో మీరంతా మాతో పాటు షో చేయడానికి రెడీనా? మీరు చూసారు కదా మా పర్ఫార్మెన్స్, ఎలా ఉందో చెప్పండి. ఓకే 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 ఓకే. నీ పేరు ఏం పేరమ్మా? సానియా మిర్జా అంటే తెలుసా నీకు? ఎవరన్నా సానియా మిర్జా అంటే? ఎవరు సానియా మిర్జా తెలుసా? ప్లేయర్ బ్యాడ్మింటన్ ప్లేయర్. నీ పేరు ఏంటమ్మా? నారద మహర్షి ఎట్లా ఉంటాడు అట్లున్నావు మరి చక్కగా. భారతంలో నారద మహర్షి ఉంటాడు చూడు చక్కగా. ఇప్పుడు నువ్వు ఛానల్లో కనిపిస్తున్నావు కదా, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందా? మా భవ్య ఛానల్ చూస్తూ ఉంటారా? చూడాలి. నీ పేరు ఏం పేరమ్మా? గోల్డ్ అమ్మ. ఇది దొంగలు ఉన్నారు, చాలా దొంగలు ఉంటారు, జాగ్రత్త. దొంగలు పల్లి మీరే దొంగని మళ్ళా. నమస్కారం అమ్మా, చాలా చక్కగా నవ్వుతున్నావు. నీ పేరు ఏం పేరమ్మా? అయిపోయిందా? నీ పేరమ్మా? సౌమ్య. నీ పేరు? ఓకే, మీ ఇద్దరు డాన్స్ చేశారా? అంటే ఈ బతుకమ్మ ఎట్లా ఆడుకుంటారు? ఎన్ని రోజులు ఆడుకుంటారు? 9 days ఆడుకుంటారా? ఫస్ట్ రోజు బతుకమ్మని ఏమంటారమ్మా? చిన్న బతుకమ్మ. లాస్ట్ డే బతుకమ్మని? ఓకే, సద్దుల బతుకమ్మ బాగా ఆడుకుంటారా మీరు? ఈసారి కూడా ఆడుకుంటారా? ఒక బతుకమ్మ స్టెప్ చేసి చూపిస్తారా నాకు? ఓకే, థ్యాంక్ యూ. చూస్తారమ్మా? పువ్వులు తెంపాలా, అక్క చెల్లెళ్ళంతా కలిసి ముస్తాబు అవ్వాలా, పల్లెంతా ఒళ్ళు ఇడిసే
అందంగా జరుపుకునేటువంటి చక్కటి పండుగ మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అనగానే అనేక గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారి కుటుంబంతో మన గ్రామానికి వచ్చేసి వారి వారి గ్రామాల్లో చక్కగా జరుపుకునే చక్కటి పండుగ మన ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అనగానే 9 రోజులు ఆడుకునే చక్కటి పండుగ మహిళా పండుగ. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఏకైక పండుగ, పెద్ద పండుగ ఈ దసరా మరియు బతుకమ్మ. బతుకమ్మ అనగానే ప్రతి గల్లీలోనూ పక్కింటి పక్కలు, బాబాయిలు, వదినలు అందరూ చూస్తుండగా చక్కగా ఆడుకుంటూ బతుకమ్మను స్మరించుకుంటూ ఈ సంవత్సరం అంతా మమ్మల్ని చక్కగా కాపాడమ్మా, నిండు నూరేళ్లతో ఆరోగ్యంగా ముందుకు వెళ్ళి ధనధాన్యాలతో విరజిల్లే విధంగా మాతో పాటు మా రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా, దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడమని ప్రతి మహిళ కోరుకునే చక్కటి పండుగ. చూస్తున్న మీరు కూడా మీ ఇంట్లో ఆడుకుంటారు కదా, మీ పక్కింటి వాళ్ళని కలిసి వాళ్ళతో వీళ్ళతో ఆడుకునే పండుగ కదా. అలానే మనకి దసరా పండుగ కూడా వస్తుంది. దసరా పండుగ అనగానే మన కుటుంబ సభ్యులు, మన బాబాయ్, మన మామయ్య, మన అత్తమ్మ, మన వదినమ్మ, అందరూ పెదనాన్న అందరూ వచ్చి చక్కగా జరుపుకునే సకుటుంబ సపరివార సమేత పండుగ ఈ దసరా పండుగ. ఈ దసరా పండుగను మనం ఈరోజు మన భవ్య ఛానల్లో వీక్షిస్తున్నాం. భవ్య ఛానల్ ప్రేక్షకులందరికీ మరొకసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో పెడదామా? సునీత గారు, బతుకమ్మ పాటలు చాలా మంది పాడుకుంటూ ఉంటారు, అలాగే బతుకమ్మ చేస్తూ ఉంటారు. మీకు ఏమైనా బతుకమ్మ పాట పాడటం వచ్చా? ఎక్కువ నేనే పాడతాను మా ఊర్లో. నువ్వే పాడతావు మీ ఊర్లో? అవునండి. మా ఊరి సింగర్ అంటారే ఉంది. అంత పాడుకోవడం అవసరం లేదు, కానీ మొత్తం మీద నేనే పాడతాను. మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడతావా? సత్యజన్ ఇట్లా వెయ్యాలో, జన్మించే ఆశిత వెయ్యాలో, పుణ్యజన్ ఇట్లా వెయ్యాలో, పుట్టుతో ఆశిత వెయ్యాలో, పురుడాని కోరె వెయ్యాలో, పెరుగుతూ ఆశిత వెయ్యాలో, పెళ్ళాని కోరె వెయ్యాలో, చిన్న చిన్న బొమ్మలు వెయ్యాలో, వెయ్యానే సిద్ధి వెయ్యాలో, చిన్నవారి తోడ వెయ్యాలో, ఆడానే సిద్ధి వెయ్యాలో, పెద్ద పెద్ద బొమ్మలు వెయ్యాలో, వెయ్యానే సిద్ధి వెయ్యాలో, పెద్దవారి తోటి వెయ్యాలో, ఆడానే సిద్ధి వెయ్యాలో, లక్కాయి గౌరల వెయ్యాలో, దంచానే సిద్ధి వెయ్యాలో. భాగ్యలక్ష్మి గారు, మీ సార్ ఏం చేస్తుంటారు? ఫర్టిలైజర్ షాప్. ఎక్కడ? ఇప్పుడు ఇంత చక్కగా హాయిగా ముస్తాబై వచ్చారు కదా, ఈరోజు ఏమన్నా పండగ వాతావరణం ఉందా? అందరం కలిసి వెళ్తాము, పక్కింటి వాళ్ళు అందరం కలిసి వెళ్తాము. 9 రోజులు చేసుకుంటారు పండుగ. గౌరవ పెట్టి పెడతాము 3 days. అందరం కలిసి వెళ్తాము. అందరూ బాగుండాలి, అందరూ పిల్లలైనా పెద్దలైనా అందరూ బాగుండాలి కోరుకుంటాము. అప్పుడు బతుకమ్మ నుంచి ఇప్పుడు బతుకమ్మ వరకు సంవత్సరం అయిపోయింది కదా, ఈ సంవత్సరం మీ కుటుంబానికి జరిగిన ఒక గొప్ప విశేషం ఏమైనా ఉందా? మా బాబు సాఫ్ట్వేర్, శాలరీ చాలా ఎక్కువనే ఉంది. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్, ఇద్దరు మ్యారేజ్ అయింది. అబ్బాయి అంటే ఇప్పుడు పోస్ట్ పెరిగిందన్నమాట. మీరు అమ్మమ్మ అయిపోయారు, నాన్నమ్మ అయిపోయారు అనమాట. ఓకే, చాలా చక్కగా బతుకమ్మ జరుపుకుంటారు. ఈ బతుకమ్మ అనేది ఎన్ని రోజులు జరుపుకుంటారు? 9 రోజులు జరుపుకుంటామండి. మొదటి రోజు బతుకమ్మ, లాస్ట్ ఇప్పుడు సద్దుల బతుకమ్మ అంటూ ఉంటారు కదా, అవి ఏ రోజుల్లో వస్తూ ఉంటాయి? ఫస్ట్ రోజు ఎంగిలి పువ్వులు అంటారు, తర్వాత అట్ల బతుకమ్మ, తర్వాత సద్దుల బతుకమ్మ. ఓకేనా? బతుకమ్మ ఇప్పుడు ఆడేదా? ఓకే, ఈ బతుకమ్మ అంటే ఎట్లా ఆడుతూ ఉంటారు? మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? గజ్వేల్లో స్ట్రీట్స్ ఉంటా ఉంటాయి కదా, ఏదో పట్టున లక్ష్మీనగర్ అని, సిరికా, భవానీ టాకీస్ దగ్గర. ఇప్పుడు భవానీ టాకీస్ నడుస్తుందా? దాని పేరేమన్నా మార్చేదా? తిరుమల పెట్టిరా. ఏం సినిమా నడుస్తుందమ్మా దానిలో? వంట టీవీ యూట్యూబ్లో చూస్తున్నావా? ఈ మధ్య సినిమా హాల్స్కి వెళ్ళట్లేదు కదా, సినిమాలు రోజు కరువైపోయి. అప్పుడు సినిమాలు వస్తే చక్కగా
ఈ పండుగ రోజున అందరం కలిసి ట్రాక్టర్లు వేసుకుని బండ్లు వేసుకుని చక్కగా సినిమాకి వెళ్ళిపోవడం కదా, పక్కింట్లో వేసుకుని సినిమా కోసం అమ్మా నాన్న వాళ్ళు మనకి టైం ఇస్తారో ఇవ్వరో బంకు కొట్టి అటు స్కూల్ మానేసి సినిమాకి వెళ్ళిపోయాడు. ఆ కళ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఇండలోకి టీవీలు వచ్చేసింది. అంటే బతుకమ్మ గురించి నీకేం తెలుసమ్మా? బతుకమ్మ ఎన్ని రోజులు ఆడతారు, ఎట్లా ఆడతారు? 9 రోజులు ఆడతారు. ఇప్పుడు ట్రెండ్కి యూత్కి దీనికి ఓకేనా? ఓకే. ఏం చదువుకున్నావు? ఇప్పుడు BEd ఫస్ట్ ఇయర్. పాట కానీ మా ప్రేక్షకుల కోసం డాన్స్ కానీ చేస్తావా? డాన్స్ డాన్స్ చేస్తావా? వెరీ గుడ్. సాంగ్ ఓకే. డాన్స్ అందరితో పాటు చేస్తే ఆమె చేస్తుంది. పడమటి రాజులు వియాలో సిగనడకు వియాలో ఇలిసిన వారికి వియాలో ఇచ్చు సీతమ్మను వియాలో వియాలో ఇలమంది కొనిరి వియాలో ఇల్లు ఇరువలేక వియాలో వారడిపోయిరి వియాలో దక్షిణపు రాజులు వియాలో సితనడికి వచ్చిరి వియాలో ఇల్లు ఇస్తామని వియాలో ఇలమంది కొనిరి